రాష్ట్రంలో రెండో విడత ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ నేతలు కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్ట్ర స్థాయి వర్క్షాప్నకు రామచంద్రరావు హాజరయ్యారు. ప్రక్రియ 2 రోజుల్లో గడువు ముగుస్తుండగా అర్హులైన ప్రతి ఒక్కరి చేత ఓటు నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఓట్ల తొలగింపు, సవరణలు సరైన రీతిలో దాఖలు చేయడం, పోలింగ్ బూత్ల రేషనలైజేషన్ వంటి అంశాలపై బీఎల్ఏలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రామచంద్రరావు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాగా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కావచ్చు, మనం అనుకున్న తీరులో జరగకపోవచ్చు, కానీ చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సిన్సియర్ గా కమిట్మెంట్ తో చేస్తున్నటువంటి టీం ఇది. మనం ఎస్ఐఆర్ లో మనం చూసినాము, చాలా మంది దాని మీద బద్నాం చేసే ప్రయత్నం చేశారు. బెంగాల్లో ఎస్ఆర్ వల్ల గెలిచిందన్నారు, కానీ వాస్తవానికి ఈ ప్రక్రియ ఏదో మనం తీసుకొచ్చిందో లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిందో బీజేపీ చెప్పిన కాదు. ఇది ఇంతకుముందు చెప్తా ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏ ఒక స్టెప్ తీసుకున్నా దాని మీద అటాక్ చేయడం. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే ఇది ఓటు సంబంధించినటువంటి ఒక తీసే కార్యక్రమం కాదు ఇది.